ఇంకా అవ్వలేదు, కూర్చో. సింధు, ఉంటున్నావా? ఓకే, అంతే కదా. నాకు మొత్తం అర్థమైపోయింది. మేడంకి ఫార్వర్డ్ చేసి నేను వస్తాను. సింధు ఆగు. ఎక్కడికి టెన్షన్గా వెళ్తున్నావు? ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఎందుకు చేసావు మధు ఇలా? నిన్ను ఎంతగా నమ్మాను, నువ్వే నా లైఫ్ అనుకున్నాను. 3 ఏళ్ల పాటు నాతో తిరిగావు. ప్రవీణ్, నువ్వే నా ప్రాణం, నువ్వే నా జీవితం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నావు. పిచ్చిగా నువ్వు చెప్పిందంతా నిజం అనుకొని నా డబ్బు, ప్రాపర్టీ అంతా నీకోసమే వాడాను. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు వేరే వాడితో సెటిల్ అయిపోతావా? నన్ను మోసం చేసి నాకు తెలియకుండా ఆ తేజ గాడిని మ్యారేజ్ చేసుకుని నన్ను బకరా గాడి చేశావు. నిన్ను వదలను, చంపేస్తాను. నిన్ను వదలను. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నేను చెప్పేది వినకుండా నన్ను చంపాలని ట్రై చేస్తావేంటి? ఆయన అసలు నన్ను చంపేసి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని పోగలవా? పిచ్చివాళ్ళు చేయకు. అవును, నేను పిచ్చివాడినే. నన్ను పిచ్చివాడిగా మార్చింది నువ్వేనే. నీ దొంగ ప్రేమ, మాయ మాటలన్నీ నమ్మి నేను పూర్తిగా పిచ్చివాడిగా మోసపోయాను. అవసరానికి తగ్గట్టుగా మనిషి మారాలి ప్రవీణ్. నేను అది చేశాను. నువ్వు దాన్ని మోసం అనుకుంటున్నా, కానీ నా దృష్టిలో అది అవసరం మాత్రమే. తేజ దగ్గర నీకన్నా ఎక్కువ డబ్బుంది. తేజ ఒక బంగారు బాతు. నా డ్రీమ్స్, నా లైఫ్ సెటిల్ అవ్వాలంటే నీకంటే తేజాన్ని బెటర్ అనిపించింది. అందుకే నా చాయిస్ నేను మార్చుకున్నాను. నీతో ఉంటే అసలేంటి ఉపయోగం? నా సరదాలు, సంతోషాలు మాత్రమే తీరుతాయి. కానీ నా గోల్ అది కాదు. ఓ కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని హై రేంజ్లోకి తీసుకెళ్లి మధులత ఈజ్ ఏ గ్రేట్ బిజినెస్ ఉమెన్ అని అనిపించుకోవడమే నా గమ్యం. నీతో ఉంటే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్టు చివరికి నాకు మిగిలేది ఆ బూడిదే. కొన్నాళ్ళు నీతో రిలేషన్లో ఉన్నాను కాబట్టి నిన్ను నేను వదలను. నీకొక మంచి ఆఫర్ ఇస్తాను. నా మాట విను. నీ లైఫ్ నేను సెట్ చేస్తాను. మన రిలేషన్ సంగతి మర్చిపో. ఈ రిలేషన్ ఇంతటితో వదిలే. ఏంటి 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 వదిలేది? ఇన్నాళ్ళు నాతో ఎంజాయ్ చేసి నాకంటే ఎక్కువ డబ్బుందని ఇప్పుడు వేరే వాడితో సెటిల్ అయిపోతావా? రేపు వాడికంటే ఇంకా ఎక్కువ డబ్బున్న వాడు దొరికితే నాలా తేజగాన్ని కూడా బకరాన్ చేసి వెళ్ళిపోతాం. నీ అవసరాలకి మగాళ్ళని వాడుకొని వదిలేసే నీలాంటి ఆడదాన్ని అస్సలు వదలకూడదే. నిన్నేం చేస్తానో చూడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావో నేను చూస్తాను. పో, చెప్పు. నన్ను వేధిస్తున్నావని నేను ఒక్క
పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ బతుకు ఏమవుతుందో బాగా ఆలోచించుకో. నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వవే చూస్తాను. నువ్వో నేను చూసుకుందాం. నిన్ను ఎలా ఎక్కడ అనగదొక్కాలో నాకు బాగా తెలుసు. నిన్నొదల్లో నీ అంతు చూస్తాను. పోరా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నీ బెదిరింపులకి ఇక్కడెవ్వరూ భయపడరు. ప్రవీణ్ 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 ఆగు. ప్రవీణ్ 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 వెళ్ళిపోయాడు. మధుకి తనకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందామంటే మిస్ అయిపోయిందే. ఎస్, మధుని అడగాలి. సింధు ఇక్కడికి వచ్చిందేంటి? గుంప తీసి నేను ప్రవీణ్ మాట్లాడుకున్నది మొత్తం వెళ్ళేది కదా. చెల్లి, నువ్వేంటిక్కడ? నేను అదే అడుగుతున్నాను. నువ్వేంటిక్కడ? అది ఒక ఫ్రెండ్ని కలవటానికి ఇక్కడికి వచ్చాను, అంతే అంతే. ప్రవీణే కదా ఫ్రెండ్? నాతో ఇందాక ప్రవీణ్ ఎవరో నీకు తెలియని వ్యక్తి అయినట్టు ఎక్కడో చూసినట్టుగా మాట్లాడావు. ఇప్పుడేమో ఏమీ తెలియని దానిలా సీక్రెట్గా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావా? ఏంటిదంతా? నువ్వు ఆఫీస్ బయట ప్రవీణ్తో మాట్లాడడం నేను చూశాను. అందుకేనా నన్ను ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చావు? అక్కడ తేజాకి తెలియకూడదని ప్రవీణ్ని పంపించేశావు. అసలు నీకు ప్రవీణ్కి ఏంటి సంబంధం? నిజం చెప్పు మధు. ప్రవీణ్ని మోసం చేసి పారిపోయిన ఆ అమ్మాయి నువ్వే కదూ? అబ్బే, నేను కాదు. ఆ అమ్మాయివి నువ్వు కాకపోతే ఎందుకు ప్రవీణ్ని చూసి కంగారు పడతావు? ఇక్కడెందుకు సీక్రెట్గా మాట్లాడావు? ప్రవీణ్ నాకు ఫ్రెండ్. అక్కడ ఆఫీస్లో నీతో మాట్లాడుతూ కనిపించేసరికి ప్రవీణ్ ఇక్కడికి రమ్మన్నాను, తనతో క్యాషువల్గా మాట్లాడదామని. అంతే అంతే. అదేదో ఆఫీస్ బయటే మాట్లాడొచ్చు కదా, ఇంత దూరం ఎందుకు? నా దగ్గర ప్రవీణ్ ఎవరో తెలియనట్టు నటించడం ఎందుకు?